హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టలందరూ గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరని అనుకుంటానా. సుత్తారు గాదు, ఇక్కడ మా చిన్నోడైతే వంట చేత్తాండు. ఇయాలైతే మటన్ కర్రీ ఉన్నది. దాంతో పాటు కుక్కర్‌లో నేను పాస్తా చేసిందుంది. అంతే కాకుండా ఇయాల షాపింగ్ గూడా పోయినాం. ఫ్లిప్‌కార్ట్‌లో డ్రెస్సులు గూడా ఆర్డర్ చేషినా. అవి గూడా వచ్చినియి. అవన్నీ గూడా మీతో షేర్ చేసుకుంటా. వీడియో ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. కొంచెము ఏమంటారు, నాలుకకు కొంచెము కురుపులు లెక్క అయినాయి. వాటి వల్ల నాకు మాట్లాడడం వత్తలేదు. కొంచెం ఇబ్బందయితాంది. తినడమైనా, మాట్లాడడమైనా కష్టమైతాంది. అంటే చిన్న చిన్న కురుపులంటారు గదా! అవైతే అయినాయి. అంటే నాలుకకు సైడ్‌లో అయినాయి. ఇగ దానివల్ల నేను వీడియో గూడా పెట్టలేకపోతాన్నా. నిన్నే పెట్టలేదు అందుకే. ఇయాల గూడా మాట్లాడడం అయితే కుదురుతలేదు. కానీ మెల్లగా మాట్లాడతానా. సుత్తారు గదా! పిల్లలైతే ఇంక పండుకొని లేవలేదు. 9:30 అట్లా అయితాంది. పిల్లలు లేవలేదు. ఇగ ఊరికి పోయేది ఉంది గదా అని చెప్పి షాపింగ్ గూడా చేసేసినాం. దాంతో పాటు మా తోడికోడలు ఉంది కదా! రెండో తోడికోడలుకు మొన్న పాప పుట్టింది. ఇప్పుడు 5 మంత్స్. అయితే బట్టలు తీసుకొని పోలేదు. మొన్న రంజాన్‌లో మర్చిపోయినాం. అందుకని చెప్పి ఇప్పుడు మన బట్టలైతే తీసుకున్నాం. అవి గూడా తీసుకున్నా. అవన్నీ ఉన్నాయి. ఇయాల వాషింగ్ మిషన్‌లో బట్టలు గూడా ఎత్తానా. ఇంకా 2 రోజులైతే ఊరికి పోయేదున్నది. మా అత్తయితే ఇంకా ఫోను చేయలేదు. కొంతమందన్నారు, అవన్నీ గూడా వేస్టు ఆలోచనలు, వేరే వాళ్ళ గురించి ఆలోచించకండి సిస్టర్. మీ ఆరోగ్యం గురించి మీరు ఆలోచించుకోండి. మంచి భర్త, పిల్లలున్నారు గదా! వాళ్ళు చేత్తేంది, చేయకపోతే ఏంది, అవసరం లేదు. వేరే వాటి గురించి ఆలోచించకండి. మీ అమ్మ వాళ్ళ గురించి కూడా ఆలోచించకండి. ఎందుకంటే, వాళ్ళు నిన్ను ఇష్టపడినప్పుడు, వాళ్ళు నిన్ను కాదనుకున్నప్పుడు, వాళ్ళతో నీకు అవసరమేముంది? నువ్వు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న వాళ్ళ గురించే ఆలోచించాలే గానీ, నీ గురించి పట్టించుకున్నోళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావని నాకు మంచిగా సపోర్ట్‌గా మాట్లాడతారు. ఇంకా నా వీడియోలు చూడడం కుదరలేదు సిస్టర్. నేను ట్రైన్‌లో ఉన్నా. వాయిస్ లోలో పెట్టుకొని మీ వీడియో మొత్తం కంటిన్యూ‌గా చూసిన సిస్టర్ అని చెప్పి కొంతమంది మెసేజ్‌లు పెట్టిర్రు. సుత్తారు కదా! వాషింగ్ మిషన్ బట్టలైతే ఏసిన. ఇగ దాంతో పాటు కొంతమందయితే అక్క 12 రాత్రి 12కి ఆ సిస్టర్ అనుషు సిస్టరు. నాకు పేర్లయితే గుర్తుకు లేవు. అయితే అనుషు సిస్టర్ రాత్రి 12:30కు మెసేజ్ పెట్టింది. "అక్క నేను సైలెంట్‌లో పెట్టిన వాచ్ అవర్స్ కలుస్తాయి అక్క" అని చెప్పి ఆమె మెసేజ్ పెట్టింది. మా ఆయనకు చూపించిన. నిజంగా గిట్ల సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు. నాకు మస్తు మంచిగా అనిపిత్తంది. నా వీడియోస్ వైరల్ కాకపోయినా చూసే ఒక 30 మందో, 20 మందో గాని నాకు మంచిగా సపోర్ట్ చేత్తారు. దాంతోనే నాకు ఎంతో కొంత వ్యూస్, వాచ్ అవర్స్ వస్తానయి. డాలర్స్ కలుత్తానయి. అంతేగాని బాగా అయితే పోతలేవు. పోకపోయినా పర్వాలేదు. గిట్లనే కంటిన్యూ‌గా జేత్తా. వచ్చే 200, 100నో, 300 ఎంతమందొచ్చినా పర్వాలేదు గానీ, లైఫ్ లాంగ్ ఉండేటోళ్ళైతే మంచిగుంటదని జెప్పి ఇగ గట్లయితున్నది. అయితే నిన్న చికెన్ కర్రీ అయితే తీసుకొచ్చిండు బయట నుంచి. ఆ చికెన్ కర్రీ అయితే వేడి జేత్తాన పాడైపోతదని జెప్పి రాత్రైతే తీసుకొత్తే మేమైతే తినలేదు. ఇగ అట్లనే పెట్టేసినాం. వేరే తిన్నాం. అందుకని జెప్పి ఇగ గట్లయితున్నది. మాట్లాడడం అయితే అస్సలే అత్తలేదు. గోలి తెమ్మనాలే. ఇంకా 2 రోజులైతే మా అత్తోళ్ళింటికి పోయేదున్నది. బట్టలు ఐరన్ చేసుకునేదున్నది. ఇవన్నీ ఉన్నాయి. రోజు మీతోని షేర్ చేసుకుంటా. ఇక్కడైతే పాస్తా అయితే చేత్తానా. పాస్తానైతే నేను కుక్కర్‌లో ఉడకబెట్టుకున్నా లేట్ అయిందని చెప్పి. మా ఆయనైతే జిమ్‌కి పోయిండు. మా పిల్లలు ఇంకా లేవలేదు. లేట్ అయితదని చెప్పి నేను కూడా లేటే లేషిన అసలు ఇయాల లేట్ లేషిన. దాంతో పాటు పాస్తా ఉండే అదైతే చేత్తానా. ఇక్కడైతే గిన్నె పెట్టిన. మంచిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న, తురుముకున్న క్యారెటు అన్నేసుకొని మంచిగా కలుపుకుందాం. మీరైతే చూడండి. అయితే అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నాకైతే మేము ఊరికి పోయినాం. కొంతమందైతే మేము పెళ్ళికి పోయినామక్క. కొంతమంది మా అమ్మోళ్ళింటికి పోయినామక్క. నాకు చూడ కుదురుతలేదు. నెట్‌వర్క్ లేదు. ఒక 7 రోజుల వరకు చూడనక్క అని మంచిగా మెసేజ్‌లు పెడతారు. ఎంత మంచిగా అనిపిత్తందంటే నిజంగా మనం కొన్ని కోట్లు, లక్షలెత్తే వచ్చే ప్రేమైతే గాదు. మన చుట్టాలే, మన రిలేషన్సే, మన అక్క చెల్లెళ్ళే మనకు ఎనిమీస్ ఉన్న ఈ ఈ జనరేషన్‌ల బయటోడు ముక్కు, మొహం తెలవనోళ్ళు గూడా నాతోని గట్లా నేను అడగక ముందే నాకు మెసేజ్‌లు పెట్టి చెప్తారు. నాకెంత మంచిగా అనిపిత్తందంటే, నిజంగా ఇలాంటి ఆనందం కొన్ని లక్షలు, కోట్లిచ్చినా అది నాకైతే దొరకది. నా జీవితంలో దొరకనే దొరకది. ఎందుకంటే మీరు చూత్తనే ఉన్నారు గదా! ఇంటనే ఉన్నారు. ఇప్పటికి గూడా ఇంక 2 రోజులైతే మా అత్తోళ్ళింటికి పోయేదున్నది. ఆళ్ళింటికే పోతానా మా అత్తే నాకు ఫోను చేసి మాట్లాడతలేదు. మా ఆయనకు గూడా ఇంతవరకు ఫోను చేసి, "కొడుకా అత్తానవా, తయారు చేసుకున్నావా" అని గూడా అడగలేదు. "ఇవన్నీ వేస్ట్ మాటలక్క నువ్వు సిస్టర్ అవన్నీ మీరు పట్టించుకోకండి" అని చెప్పి అనేటోళ్ళు గూడా ఉన్నారు. అందుకే నేను వాడి గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. చూత్తారు గదా! ఇక్కడైతే నేను పాస్తా యేసుకున్నా, మిర్చి పౌడరేసుకున్నా, కొద్దిగా సోయా సాసు దాంతో పాటు పాస్తా మసాలా పౌడర్ ఉంటది గదా! అది గూడా యేసుకుంటానా, మిర్చి పౌడరేసుకుంటానా. మా పిల్లలు ఎక్కువ కారం తింటారు. చూత్తారు గదా! ఇక్కడ కచప్ యేసుకుంటానా. గిట్లయితున్నది. అయితే ఇయాల మేము షాపింగ్ పోతానము. ఫ్లిప్‌కార్ట్‌లో గూడా నేను 2, 3 డ్రెస్సులు ఆర్డర్ జేషిన. ఏ డ్రెస్ ఆర్డర్ జేషినా గూడా ఆ డ్రెస్సుకు లైనింగ్ ఉండాలే. కలరు
ఆహ్, నాకు నచ్చింది గాదు. మా అత్తకు నచ్చింది తీసుకోవాలె. దాంతో పాటు దాంతో పాటు క్లాత్ మంచిగుండాలె. నెక్కులు ఎక్కువ పెద్దగుండద్దు. మా అత్తేసుకునే నెక్కులు పెద్దగుంటాయి. నేనేసుకునే నెక్కులో ముసలోళ్ళ కన్నా అధ్వానం ఉంటాయి. అంత చిన్న నెక్కులేసుకుంటా. అంటే నేను పెళ్లి గాకముందు నేను చిన్న చిన్న నెక్కులు, హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్ ఉన్నయి యేసుకునేదాన్ని. కాలేజీకి మిడ్డీలేసుకొని పోయేదాన్ని. ప్యాంట్ షర్ట్‌లేసుకొని పోయేదాన్ని. టీ షర్ట్‌లేసుకొని పోయేదాన్ని. అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండేదాన్ని. ఎప్పుడైతే నాకు పెళ్లయిందో ఈ రూల్సే ఉండాలే మా ఇంటి ఇట్లుంటదని చెప్పిన తర్వాత అప్పటినుంచి ఆ ఫుల్ హ్యాండ్సు, డ్రెస్సులు గూడా ఫుల్లు అవన్నీ చెప్తే అట్లనే పాటించిన. ఇక్కడైతే చూస్తారు కదా! మా చిన్నోనికి మా ఆయనకు కొంచెం ఉప్పు, కారం తక్కువైందని చెప్పి మళ్ళా మా చిన్నోనితో చేపించుకున్నాడు మా ఆయనైతే. గట్లయితుంటది డబల్ చేయాల్సొచ్చింది మా చిన్నోని కోసం. ఇక్కడైతే నేను మటన్ తీసుకొచ్చిండు. ఆ మటన్ అంటే ఇది సండే రోజు వీడియో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీడియో పెట్టడమే కుదురుతలేదు నాకైతే. ఇది సండే రోజు వీడియో. ఇక్కడ మటన్ అయితే తీసుకొచ్చిండు. ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా. ఇగ మటన్ అంటే మా ఆయనే వండుతాడు కాబట్టి మటనే తీసుకొచ్చిండు. ఇగ గిట్లయితుంది. మాట్లాడడం అయితే అస్సలు అత్తలేదు. నాలిక సైడుకుంటది గదా! అదంతా నొప్పున్నది. మాట్లాడడం, మింగడం, తినడం కొంచెం ఇబ్బంది అయితంది. గట్లయితున్నది ఇయాల గోళీలు తెమ్మంట. ఎందుకంటే మా అత్తోళ్ళింటికి పోయేదుంది గదా! మా అత్త ఇగ అది ఇది అని చెప్పి నానా మాటలంటది. అబ్బా! యాక్టింగ్ జేత్తాంది. నాలుకకు గూడా అయితే ఓ పెద్ద అదా అని చెప్పి నానా మాటలంటది మా అత్త. గట్లయితుంటది. కాబట్టి ఇక్కడ గోళీలేసుకోవాలి తప్పది. ఇక్కడ చూత్తారు గదా! కర్రీ అయితే స్టార్ట్ జేసిండు. కుక్కర్ అయితే పెట్టిండు. ఆయిలేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయినాయి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం అవన్నీ అయితే ఏత్తాండు. మీరైతే చూడండి. అయితే ఈసారి మా అమ్మోళ్ళింటికి పోవాలని అనుకుంటానా. మీతో షేర్ చేసుకుందాం అనుకుంటానా. కొంతమంది అన్నారు, "మీ అత్తయ్యని చూడాలే సిస్టర్." నేను చెప్పే దాన్ని బట్టి మా అత్త చూడాలని బాగా మందికి ఇంట్రెస్ట్ ఉన్నది. మా అత్త ఎట్లుంటది? 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 అని చెప్పి మస్తు మంది మెసేజ్‌లు పెట్టిర్రు. కానీ మా అత్తని చూడడం గానీ, నన్ను చూడడం గానీ, ఈ అసలు జరగనే జరగదు. అది జరగనంటే జరగది. పాసిబుల్. పాసిబుల్ గాదు ఇంపాసిబుల్. అది జరగది. చూత్తారు గదా! ఇక్కడైతే మటనేసుకున్నాడు. మటనేసుకొని మంచిగా నూనెలో మంచిగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పౌడరు, కారం, ఉప్పు అన్నీ యేసుకుంటాండు. అయితే మా అత్తని చూయించడం ఎందుకు కుదిరది అంటే ఇప్పుడు నేను చేసేదే దొంగతనంగా చేత్తా యూట్యూబ్. అసలు ఎవ్వరికి తెలవకుండా మూడో కంటికి తెలవకుండా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. మా పిల్లలకు, మా ఆయనకు తప్ప. ఫస్ట్ అయితే మా ఆయనకు తెలవకుండా 2 నెలలైతే స్టార్ట్ చేసిన. ఎందుకంటే నా లవ్ స్టోరీ గురించి చెప్తాను కదా! మా ఆయనకు వాళ్ళ అమ్మ అసలు నా లవ్ స్టోరీలో మా విలన్ ఎవరంటే మా అత్తనే కదా! కాబట్టి మా అత్త గురించి చెడుగా చెప్తాను కాబట్టి మా ఆయన ఏమైనా ఫీల్ అయితాడు అంటే వాళ్ళ అమ్మ కదా! వాళ్ళ అమ్మ గురించి చెడుగా చెప్తాన్నామంటే ఎవరైనా ఎంత మంచిగా ప్రేమించి పెళ్లి చేసుకొని భార్య ఎంత ఇష్టపడ్డా గూడా, తల్లి గురించి చాడీలు చెప్పినా, తల్లి గురించి బ్యాడ్‌గా చెప్పినా గూడా కోపమత్తది గదా! గట్లయితే ఉంటదని చెప్పి 2 నెలలు చెప్పకుండా ఉన్నా మా ఆయనకు. కంటిన్యూ చేసిన యూట్యూబ్. కానీ ఆ తర్వాత బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. వాటికి రిప్లై ఇచ్చిన అట్టట్ట జరిగిపోయింది. ఇగ ఆ తర్వాత 2 నెలల తర్వాత నేను చెప్పాలని చెప్పిన. గిట్ల జరుగుతాంది. మరి నీకు ఇట్లా కామెంట్‌లొత్తాన్నాయి. కంటిన్యూ చేయమంటే చేత్తా, లేదంటే వదిలేత్తా అని చెప్పి మా ఆయనకైతే చెప్పిన. మా ఆయనైతే సరే నువ్వు నీ విషయం నాకు తెలవదానే మన లవ్ విషయం తెలవదా? నువ్వేం చెప్తావు? నేను ఇనాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చూడు విను నా మాటలు, నా ఛానెల్ ఓపెన్ చెయ్యి అని చెప్పిన. కానీ మా ఆయన ఏమి ఇనలేదు. ఒకసారి ఇన్నాడు. ఏం బ్యాడ్‌గా అయితే అనుకోలేదు. జరిగిందే చెప్తాను గదా! అని చెప్పి సపోర్ట్ అయితే చేసిండు. చూత్తారు గదా! ఇక్కడైతే మాటల్లో పడి నేను గరం మసాలా పౌడరు, మటన్ మసాలా పౌడరు, ధనియా పౌడరు, మిర్చి పౌడరు, కారం, ఉప్పు అన్నీ యేసుకున్నాడు. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా యేసుకున్నాడు. నీళ్లు పోసుకొని ఒక 8, 9 విజిల్స్ అయితే అచ్చే వరకు ఉడకబెట్టిండు. ఇగ ఆ తర్వాత మధ్యాహ్నం 2 అట్లా అయితాంది. మేమైతే అందరం కలిసి తింటాన్నాము. ఇగ ఆ తర్వాత సాయంత్రం వేళ కొంచెం రెస్ట్ తీసుకొని బయటికైతే పోతాం. డ్రెస్సులు గూడా మీకు చూపిత్తా. యేసుకునేయి చూపిత్తా. మీకు డ్రెస్సులు చూపిత్తా. మీకు గావాలంటే లింక్ గూడా పెడతా. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నయయితే గట్లయితున్నది. అందుకని ఇగ మా ఆయన సపోర్ట్ చేసిండు. గట్లయితే కంటిన్యూ అయిపోయింది. ఇగ ఇప్పుడు నాకంటూ మా ఆయనతో పాటు ఇప్పుడు మీరు గూడా ఉన్నారు సపోర్ట్‌గా. అప్పుడు మా ఆయన ఒక్కడే ఉండే. ఇప్పుడు మా ఆయనతో పాటు మీరు గూడా ఉన్నారు. అయితే ఇగ గంత కష్టంలో ఉన్న నేను మా అత్తని చూపించడం అయితే కుదరది. మా అత్త వాళ్ళ ఇల్లు, మా ఇల్లు ఎట్లుంటదనేది గూడా మీకు చూపిత్తా. వీలుంటే ఖచ్చితంగా చూపిత్తా. వీలుంటదనుకుంటా. ఎందుకంటే ఇది ఈసారి బక్రీద్ గదా! రంజాన్ అంటే నాతో పాటు మా తోడికోడలు ఉండే గానీ, బక్రీద్ అంటే ఉండది. ఆమె ఎందుకంటే వాళ్ళు గూడా మేకను కోయడం అవన్నీ ఉంటాయి గాబట్టి, ఆమె వాళ్ళ ఇంటికెళ్ళిపోతది. కాబట్టి టెర్రస్ మీదకి పోయినప్పుడు, ఖాళీగున్నప్పుడు నేను చూపిత్తా. అట్లే మా అమ్మోళ్ళింటికి పోయినది గూడా చూపిద్దామని అనుకుంటాను. మరి ఏమైతదో చూడాలే. ఖచ్చితంగా నేనైతే చూపియడానికే ట్రై జేత్తా. ఇక్కడైతే షాపింగ్ మాల్‌కొచ్చినాం. డ్రెస్సులు తీసుకుందామని జెప్పి. ఇక్కడ చూత్తారు గదా! ఇవైతే ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నా. ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకునేయి చూపిత్తా. ఇవైతే ఫ్లిప్‌కార్ట్‌లో ఇది షాప్‌లో తీసుకున్నా.
ఒకటే తీసుకున్నా షాప్‌లో 500ది. ఇది లెమన్ యెల్లో కలర్ ఉంది. చూడ్డానికి ఇట్లా కనబడుతుంది గానీ, యేసుకుంటే మాత్రం మంచి బ్రైట్ లుక్ వత్తంది. దాంతో పాటు గోల్డెన్, సిల్వర్ కలర్‌గా చిన్న చిన్న పువ్వులొచ్చినాయి, ఆకులొచ్చినాయి. అవైతే పిండినా గూడా పోలేదు. పిండిన తర్వాతనే ఒకసారి యేసుకున్నా. యేసుకొని గూడా మీకు జూపిత్తా. ఇక్కడ చూత్తారు గదా! ఇది నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నా. మంచిగా వీ నెక్కులొచ్చింది. ఇది ప్యూర్ కాటన్. ఒక్కసారి పిండిన తర్వాతనే ఐరన్ చేసి యేసుకుంటా. ఎందుకంటే ఎవరో యేసుకుంటారు గదా! ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేస్తారు. మళ్ళీ వాపస్ ఇచ్చేస్తారు కాబట్టి నేనైతే పిండి యేసుకుంటా. చూత్తారు గదా! ఇక్కడ దీనికోసం నేను గ్రీన్ కలర్ తీసుకున్నా. దుప్పట గ్రీన్ కలర్ తీసుకోలేదు. లెమన్ యెల్లోలో కొంచెం డార్క్ తీసుకున్నా. సూపరుంది. మీకు ఇలాంటి లెమన్ యెల్లో కలర్ ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఎప్పుడు యేసుకోకపోతే ట్రై చేయండి. ఇలాంటి లెమన్ యెల్లో కలర్స్ మంచిగుంటాయి. నేను షాప్‌లో తీసుకున్న డ్రెస్ అయితే ఇది. ఆ ప్యాంట్ 400, అది 500. ఇదొచ్చి ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నా. బ్లూ కలర్‌లో ఉంది. డార్క్ బ్లూ కలర్‌లో ఉంది. ప్యూర్ కాటన్. మంచి వీ నెక్‌తో ఉన్నది. సూపరున్నది. నేను కనబడద్దు గదా! అందుకని చెప్పి అట్లా చూపిత్తాను గానీ, యేసుకుంటే మాత్రం సూపరున్నది. ఎప్పుడు గాని డ్రెస్సులేసుకుంటే మనం ఎంతో కొంత ఫిజిక్‌గుండాలే. కొంచెం మంచిగా స్ట్రక్చర్‌తోనుంటే కొంచెం అందంగా కనబడతాం. కొంచెం లావుగున్న వాళ్ళంటే కొంచెం ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ తీసుకోవాలి. తప్పది. ఎందుకంటే నేనైతే ఎల్ సైజ్ అయితే నేను ఎక్సెల్ తీసుకున్నా. ఎప్పుడు గాని మనకన్నా ఒక సైజు ఎక్కువనే తీసుకోవాలి. ఎల్ ఉంటే ఎక్సెల్ తీసుకోవాలి. ఎక్సెల్ ఉంటే డబుల్ ఎక్సెల్ తీసుకోవాలి. అప్పుడే ఫిజిక్ అనేది మంచిగా కనబడుతది. మనం సన్నగున్నట్టు కనబడుతది. కొంతమంది టైట్ యేసుకుంటారు. టైట్ యేసుకోవడం వల్ల ఇంకా లావుగా కనబడతారు. ఎప్పుడు గాని ఎల్ సైజ్ అత్తే ఎక్సెల్ తీసుకోవాలి. ఎక్సెల్ సైజ్ అత్తే డబుల్ ఎక్సెల్ తీసుకోవాలి. అంటే ఒక సైజ్ ఎక్కువ తీసుకోవాలి. దాంతో పాటు బ్లాక్ డ్రెస్సు ఇది ఎప్పుడో తీసుకుందాం అనుకున్నా. నేను పోయిన సంవత్సరం రంజాన్‌లో తీసుకుందాం అనుకున్నా. తీసుకోవడం కుదరలేదు. ఇదైతే సూపరున్నది. ఫ్రాక్ టైప్‌లో ఉన్నది. దీనికి కాలర్ వచ్చేసి రౌండ్ గల్లొచ్చింది. దుపట్టా మంచిగా బ్లాక్‌లో వచ్చేసింది. బార్డర్ పువ్వులొచ్చినాయి. ఇవే పూలు. మస్తుంది. అయితే మస్తున్నది. గిట్లయితున్నది. దాంతో పాటు ఈద్ కోసం తీసుకున్న డ్రెస్ కూడా చూపిత్తా. ఇదైతే 2300 పడింది. లైనింగ్ గూడా లేదు. మా అత్త ఏమంటదో ఏమో మరి చూడాలే. ఇగో గిట్లయితున్నది ఇయాల వీడియో. అన్ని డ్రెస్సులతోనే చూపించిన. ఇందులో ఏ డ్రెస్ నచ్చిందో కావాలంటే ఫ్లిప్‌కార్ట్‌లో నేను లింక్ పెడతా ఫ్లిప్‌కార్ట్‌ది. మీరు తీసుకోవచ్చు. ఇక మరి రేపు మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తా మరి. ఉంటా మరి. నమస్తే. సెలవు.